నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సుప్రీంకోర్టు అంటే మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. ఒకవేళ అక్కడే కేసుల విచారణకు సరిపడా జడ్జీలు లేని పరిస్థితి వస్తే అలాంటి సడన్ క్రైసిస్ను మన సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో ఇవాళ తెలుసుకుందాం. డైరెక్ట్గా అసలు పాయింట్కొచ్చేద్దాం. సుప్రీంకోర్టులో జడ్జిల కొరత ఏర్పడితే ఏం జరుగుతుంది? ఉన్నత న్యాయస్థానంలోనే సరైన నంబర్స్ లేకపోతే మొత్తం సిస్టమ్ ఆగిపోతుందా? బహుశా ఈ డౌట్ మనలో చాలామందికి రాకపోవచ్చు. కానీ మన రాజ్యాంగంలో దీనికోసం ముందే ఆలోచించి పెట్టిన ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ టాపిక్ని మనం ఒక 4 స్టెప్స్లో కవర్ చేద్దాం. ముందుగా కోర్టుకు సహాయం ఎప్పుడు అవసరమవుతుంది, ఆ తర్వాత ఆర్టికల్ 127 అంటే ఏమిటి, మూడోది దాని నియామాలు, ఫైనల్గా ఈ మెకానిజం ఎందుకు అంత ముఖ్యం అనేది తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. మొదటి విభాగం, కోర్టుకు సహాయం అవసరమైనప్పుడు. అసలు ఆధునిక కాలంలో న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. 2026 నాటి పరిస్థితుల్ని ఒకసారి ప్రాక్టికల్గా గమనిద్దాం. మన సుప్రీంకోర్టులో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండటం ఒక వాస్తవం. దీనికి తోడు జడ్జిల కొరత కూడా ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కలిస్తే ప్రజలకు న్యాయం అందే ప్రాసెస్కి గట్టి బ్రేక్ పడే రిస్క్ ఉంది. ఇవి జస్ట్ నంబర్స్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్సే మన రాజ్యాంగంలో ఉన్న ఒక ఎమర్జెన్సీ మెకానిజం యాక్టివేట్ అయ్యేలా చేస్తాయి. అయితే లీగల్గా ఈ ప్రాసెస్ని మొదలుపెట్టే ఆ ట్రిగ్గర్ ఏంటి? రాజ్యాంగం ప్రకారం ఆ ట్రిగ్గర్ కోరం లేకపోవడం. కోరం అంటే ఏమీ లేదు, కోర్టులో కేసులను విచారించి నిర్ణయాలు తీసుకోవడానికి చట్టపరంగా ఉండాల్సిన కనీస జడ్జిల సంఖ్య. ఆ మినిమం నంబర్ ఆఫ్ జడ్జీలు అందుబాటులో లేనప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మన రెండవ విభాగంలోకి వస్తున్నాం. అదే ఆర్టికల్ 127 ప్రవేశం. ఇది మన రాజ్యాంగంలోనే ఉన్న ఒక ఇన్బిల్ట్ సొల్యూషన్. ఈ ఆర్టికల్ 127 మనకు ఒక ఇంట్రెస్టింగ్ పదాన్ని పరిచయం చేస్తుంది. అదే యాడ్ హాక్ జడ్జ్ లేదా తాత్కాలిక న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ఫంక్షనింగ్కు సరిపడా జడ్జీలు లేనప్పుడు టెంపరరీ బేసిస్పై నియమించే జడ్జ్ అన్నమాట. ఇదెలాగంటే మనం చూసే క్రికెట్ లేదా ఫుట్బాల్ మ్యాచ్ల్లో ఏదైనా స్టార్ ప్లేయర్ గాయపడితే గేమ్ ఆగకుండా ఒక బెస్ట్ సబ్స్టిట్యూట్ను ఫీల్డ్లోకి దించుతారు కదా, ఎగ్జాక్ట్గా ఇది కూడా అంతే. ప్రాక్టికల్గా చూస్తే ఇది ముఖ్యంగా 3 సిచ్యువేషన్స్లో జరుగుతుంది. ఫస్ట్, చాలామంది సుప్రీంకోర్టు జడ్జీలు అవైలబుల్ లేనప్పుడు ఆర్టికల్ 127 కింద ఒక అడ్హాక్ జడ్జిని అపాయింట్ చేస్తారు. సెకండ్, ఏదైనా కీలకమైన రాజ్యాంగపరమైన కేసు పెండింగ్లో ఉంటే తాత్కాలికంగా అదనపు జడ్జిని తీసుకుంటారు. ఇక థర్డ్, కోర్టులో వర్క్లోడ్ విపరీతంగా ఉన్నప్పుడు కూడా ఈ అడ్హాక్ అపాయింట్మెంట్స్ ద్వారా కేసులను ఫాస్ట్గా క్లియర్ చేస్తారు. డిలేను ఆపడానికి ఇదొక బ్రిలియంట్ ఆప్షన్. ఇక మూడవ విభాగం, నియామకాలు. అంటే అసలు ఈ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అపాయింట్మెంట్ జరగాలంటే చాలా స్ట్రిక్ట్ అయిన 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, ఈ ప్రాసెస్ని కేవలం భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇనిషియేట్ చేస్తారు. స్టెప్ 2, ఆ తర్వాత ఖచ్చితంగా భారత రాష్ట్రపతి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇక స్టెప్ 3, ఎవరినైతే అపాయింట్ చేస్తున్నారో ఆ హైకోర్టు జడ్జి కూడా దీనికి ఒప్పుకోవాలి. పవర్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఈ 3 స్టెప్స్ చాలా క్రూషియల్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరి పడితే వాళ్లను అడ్హాక్ జడ్జిగా తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు. ఆ టెంపరరీ బాధ్యతలు తీసుకునే వ్యక్తికి హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ స్టాండర్డ్స్ ఉండాలి. అంటే వాళ్ళు జస్ట్ హైకోర్టు జడ్జి అయితే సరిపోదు. భవిష్యత్తులో పర్మనెంట్ సుప్రీంకోర్టు జడ్జి అవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ పక్కాగా ఉండాలి. క్వాలిటీ విషయంలో ఇక్కడ నో కాంప్రమైజ్. ఇప్పుడు చాలామందికి బహుశా తెలియని ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. పర్మనెంట్ జడ్జికి పదవీకాలం శాశ్వతం. యాడ్హాక్ జడ్జి కేవలం ఒక పర్టికులర్ టైం కోసం వచ్చిన టెంపరరీ అరేంజ్మెంట్. ఇది మనకు తెలిసిందే. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ యాడ్హాక్ జడ్జికి కూడా విచారణలు, తీర్పుల్లో పాల్గొనేటప్పుడు ఒక పర్మనెంట్ సుప్రీంకోర్టు జడ్జికి ఉండే ఖచ్చితంగా సమానమైన అధికారాలు ఉంటాయి. అవును, వాళ్ళు జస్ట్ హెల్పర్స్ కాదు, ఆ టైంకి వాళ్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సుప్రీంకోర్టు జడ్జీలే. ఇక ఫైనల్ విభాగం, ఈ విధానం ఎందుకు ముఖ్యం, న్యాయం అందించడంలో దీని అసలు ఇంపాక్ట్ ఏంటి అని చూద్దాం. ఎప్పుడో కాని వాడని ఈ ఆర్టికల్ 127 నిజానికి ఒక పెద్ద ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ లాంటిది. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఫస్ట్, ఇది న్యాయం జరగడంలో డిలే రాకుండా ఆపుతుంది. సెకండ్, కోర్టు ఫంక్షనింగ్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అయ్యేలా చూస్తుంది. థర్డ్, జడ్జిలపై పడే విపరీతమైన పనిభారాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫైనల్లీ, సుప్రీంకోర్టు ఎఫిషియన్సీ ఎప్పుడూ పర్ఫెక్ట్గా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. ఈ మొత్తం ప్రావిజన్ సారాంశాన్ని ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే, జడ్జీల కొరత ఉన్నప్పుడు కూడా కోర్టు పనితీరు ఆగకుండా ఉండటానికి సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జీల నియామకానికి ఆర్టికల్ 127 అనుమతిస్తుంది. అంతే, కోర్టు ఎప్పుడూ ఆగకూడదు, న్యాయం ఎప్పుడూ ఆగకూడదు. ఇదే దీని మెయిన్ టార్గెట్. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. 2026 నాటికి మనం ఫేస్ చేస్తున్న భారీ కేసుల బ్యాక్లాగ్స్ చూస్తుంటే అదొక పర్మనెంట్ ప్రాబ్లంలా కనిపిస్తోంది కదా. మరి ఇలాంటి సిస్టమిక్ ప్రాబ్లమ్స్కి ఆర్టికల్ 127 ఇచ్చే ఈ టెంపరరీ అడ్హాక్ పరిష్కారాలే ఫైనల్ ఆన్సరా? ఎమర్జెన్సీ టైంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ లాంగ్ టర్మ్లో ఏంటి? ఈ ప్రశ్న మన రాజ్యాంగ చట్టాల గురించి ఇంకొంచెం లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఈ విశ్లేషణతో ఆర్టికల్ 127 వెనుకొన్న మెకానిజం స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాం. నమస్కారం.